క్యాంపెయిన్స్ చూద్దాం. సోషల్ క్యాంపెయిన్స్ అంటే ఇట్స్ లైక్ కోఆర్డినేటింగ్ మార్కెటింగ్ ఎఫర్ట్ అనమాట. దట్ యూజెస్ ఏం చేస్తుంది, ఒకటి కంటే ఎక్కువ సోషల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తుంది. వాళ్ళ బ్రాండ్ని రీఇన్ఫోర్స్ చేయడానికన్నా, వాళ్ళ ప్రొడక్ట్ని లాంచ్ చేయడానికన్నా, వారు ఒక డ్రైవ్ని యూజ్ అప్లోడ్ చేయడానికన్నా, పర్చేస్ చేయడానికన్నా. అదే ఇప్పుడు సపోజ్ కొత్త ఫోన్ ఉంది, ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తే ఏం చేస్తాడు, ఈ టెక్ రివ్యూస్ ఇస్తారు చూసినాము, ప్రసాద్ టెక్ వాళ్ళందరికీ ఆ ఫోన్ ముందే పంపిస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తారు. ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఇలా పంపించేసి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి పంపుతారు, అట్లనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పంపుతారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చేస్తారు. అట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో అలా క్యాంపెయిన్ చేస్తుంది. దీన్నే సోషల్ క్యాంపెయిన్ అని వస్తుంది. ఒక బ్రాండ్ మళ్ళీ కొత్త రీఇన్ఫోర్స్ చేద్దామన్నా, కొత్త లాంచ్ చేద్దామన్నా, ఈ డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్తో దాన్ని అడ్వర్టైజ్ చేస్తారనమాట. దాన్ని సోషల్ క్యాంపెయిన్ అంటారు. ఇక దీని గోల్ ఎవాల్యుయేషన్ ఏంటంటే, ఒక లాంచ్ చేసే ముందు ప్రతి క్యాంపెయిన్కి కొన్ని గోల్స్ ఉండాలి, క్లియర్ గోల్స్ ఉండాలి. అవి ఏంటియో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్మార్ట్ కాంపోనెంట్స్ ఏంటి, ఫస్ట్ స్పెసిఫిక్గా ఉండాలి. వాడు క్యాంపెయిన్ దేని పరంగా దేని అజెండా పెట్టుకొని చేస్తున్నారు, క్లియర్ అబ్జెక్టివ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఆ బ్రాండ్ పైన అవేర్నెస్, ఇప్పుడు యాపిల్ అబ్జెక్టివ్ ఏంటి, క్యాంపెయిన్ ప్రైవసీ ఉండాలి అనేసి అది చేసుకుంటున్నాడు. బ్రాండ్ అవేర్నెస్, బ్రాండ్ వాల్యూ పెంచడానికి. సో అది అట్లా ఒక అబ్జెక్టివ్ ఉండాలి. క్యాంపెయిన్ చేసే ముందే మెజరబుల్ ఉండాలి, క్వాలిటేటివ్. అంటే నేను ఇప్పుడు ఒక బ్రాండ్ చేస్తే నాకు ఇంతమంది కస్టమర్స్ వస్తారు, ఇప్పుడు నేను ఒక ఇంత ప్రమోషన్ చేస్తే నాకు ఇంతమంది, అంటే నేను ఒక మంచి కంటెంట్ పెడితే నాకు ఇంత 500 ఫాలోవర్స్ వస్తారు, 5,000. అట్లా నువ్వు దేన్ని నాకు ఇన్ని సేల్స్ పెరుగుతాయి. సో దేని పరంగా నువ్వు క్యాంపెయిన్ చేస్తున్నావు ఇవ్వాలి. అట్ ద ఎండ్ నీకు వచ్చేది ఏంటిది ఆ నిమిషంలో చూసుకోవాలి. ఇంకోటి అచీవబుల్, రియలిస్టిక్ ఉండాలి. ఇప్పుడు 5% ఎంగేజ్మెంట్ అని ఉండాలి, 2% అంటే అంతే తప్ప 100% ఎంగేజ్మెంట్ ఉండాలి ఒకటే రోజు అంటే కుదరదు. రియలిస్టిక్ ఉండాలి, అది అచీవ్ అయ్యేటట్టు ఉండాలి ఆ క్యాంపెయిన్ అనేది. ఇంకా రిలవెంట్ ఉండాలి, అలైన్మెంట్ టు బిజినెస్ గోల్స్. మన బిజినెస్ గోల్స్కి ఇప్పుడు మన ఆన్లైన్ స్టోర్స్ విజిట్స్ అనేది పెరగాలి ఈ క్యాంపెయిన్ వల్ల. ఒక రిలవెంట్గా ఉండాలి. టైం బౌండెడ్ ఉండాలి, దానికన్నా డెడ్ లైన్ ఉండాలి. ఇప్పుడు నేను ఈ రీచ్ అనేది ఒక 60 days లోపల నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మనం స్మార్ట్ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం సోషల్ క్యాంపెయిన్ చేసేటప్పుడు. ఒకసారి క్యాంపెయిన్ అయిపోయాక ఆ రిజల్ట్స్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేస్తావు అంటే, అనాలిటిక్స్ టూల్స్ ఉంటాయి. ఎంతమందికి డేటా రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్ ఉంది నువ్వు చేసిన క్యాంపెయిన్, ఎంత కన్వర్జేషన్ మ్యాట్రిక్స్ ఉంది, అంతే తెలిసిపోతుంది. ఇప్పుడు డెమోగ్రాఫిక్ టార్గెటింగ్ అంటారు. అంటే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్స్ ఏం చేస్తారు, అలోస్ ప్రిసైజ్ టార్గెటింగ్ టు రీచ్ యువర్ ఐడియల్ ఆడియన్స్. ఏం చేస్తుంది యాడ్స్ అంటే, ఇప్పుడు మెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫీమేల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మెన్ ప్రొడక్ట్స్ ఫీమేల్ చూపించరు, మళ్ళీ ఫీమేల్ మనకి చూపించారు వాళ్ళు. అట్లనే ఏదైనా ఒక యాడ్స్ అనేది నీ ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు ఒక వీడియో గేమింగ్ ఉంది, వీడియో గేమ్ మన 35 to 44 years వాళ్ళకి చూపారు ఎందుకు, 25 years బిలో వాళ్ళకే చూపిస్తారు ఎందుకు, ఎందుకంటే మన డాటా అంటే వాడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ జెండర్ వాళ్ళు చూస్తున్నారు, కంటెంట్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు అంతా ఉన్నాయి కాబట్టి వాడు దాని పరంగా యాడ్ చేస్తాడు. చిన్నపిల్లలకి గేమ్స్, పెద్దోళ్ళకి వేరే సంబంధించిన హాట్ టాపిక్స్ అట్లా చేస్తారు. అదే అనమాట ఫేస్బుక్ యాడ్స్ అనేది అట్లా మేనేజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ఐడియా, మన ఆడియన్స్ బట్టి రీచ్ అవుతుంది, అట్లా మేనేజ్ చేస్తారు. లైక్ డెమోగ్రాఫిక్స్ అంటే వాడి ఏజ్, జెండర్, వాడి జాబ్ టైటిల్ ఏంటి, దాని పరంగా దాన్ని టార్గెట్ చేసుకొని చేస్తారు. లొకేషన్, వాడు ఏ సిటీ, కంట్రీ, జిప్ కోడ్ బట్టి ఇంట్రెస్ట్, వాడికి స్పోర్ట్స్లో ఉంటే వాడికి ఆ కంటెంట్ వేస్తారు. ఫ్యాషన్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక స్పోర్ట్స్ దానికి లైక్ కొడితే నాకు అంత కంటెంట్ అంటే అది వస్తుంది. అలా అనమాట ఫ్యాషన్, టెక్నాలజీ, బిహేవియర్, వాడు ఆన్లైన్ షాపింగ్ హ్యాబిట్స్ ఎట్లా, వాడు యూజర్ బిహేవియర్ ట్రాక్ చేస్తాడు. కనెక్షన్స్, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్లో ఇప్పుడు నేను ఒక 300 ఫాలోవర్స్ ఉన్నాను, వాడు ఎవరైనా లైక్ కొడితే నా ఫాలోవర్స్లో అదే పోస్ట్ కొన్ని రోజులకి నాకు కూడా వస్తుంది. అదనమాట అలా కనెక్షన్స్ బట్టి కూడా మీకు వస్తుంది యాడ్స్. ఇంకా ఇప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏం చేస్తుంది, యాడ్స్ షో చేస్తుంది. ఎవరికి, ఒక 20 to 35 years ఓల్డ్ వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళకి ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, బీచ్ వెకేషన్స్ అని ఒక 100 kilometers రేడియస్లోనే ఉందని ఆ విధంగా ఆ ఏజెన్సీ ట్రావెలింగ్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తుంది అనమాట. అంత ముందే క్యాల్కులేట్ ఉంటుంది టార్గెటెడ్ ఆడియన్స్ పైన. సరే ఇప్పుడు మనం క్యాంపెయిన్స్ చేస్తున్నావు కదా, మరి క్యాంపెయిన్ చేసినాక
దాన్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం, మన క్యాపిటల్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని. కాస్ట్ పర్ క్లిక్ అని ఉంటుంది, సిపిసి అంటారు. ఎంతమంది మనం వేసిన యాడ్స్ని చూసిండు, క్లిక్ చేసిండు, అది కాస్ట్ పర్ క్లిక్. ఇంకా క్లిక్ టు రేట్ అని ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ పీపుల్ క్లిక్ యువర్ ఆఫ్టర్ సింగింగ్, దాన్ని చూసినాక ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, అది క్లిక్ టు రేట్. కాస్ట్ పర్ అంటే ఎంత మనీ స్పెండ్ చేసినాం ఒక యాడ్ని క్లిక్ చేయడానికి. తర్వాత రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటే ఒక యాడ్ చూసి మన లోపలికి వచ్చి వాడు ఏమన్నా కొంటే దాన్ని రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటారు. యాడ్ పెట్టిన పైసలు ఇంటో ఏదో విధంగా రిటర్న్ అవుతున్నాయి. కన్వర్జేషన్ ట్రాకింగ్ అంటే ఎంతమంది యూజర్స్ ఆ డిజైర్డ్ యాక్షన్స్ మొత్తం వాడు అనుకున్న యాడ్ క్లిక్ చేసి లోపల యాక్షన్ చేసి పర్చేస్ చేయడం. సో ఇదంతా ఒక కంప్లీట్గా వాడికి అనుకున్న డిజైర్డ్ యాక్షన్స్ అంతా కంప్లీటింగ్ చేయడం, ఎంతమంది యూజర్ చేస్తుంది, దాన్ని కన్వర్జేషన్ ట్రాకింగ్ అంటారు.